ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. భక్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ శ్రమయందు ఓర్పు కలిగిన వారై ప్రార్థనల యందు పట్టుదల కలిగిన వారయుండుడి అని అన్నాడు. మనుషులమైన మనము ఈ భూమి మీద జీవించేటప్పుడు అనేకమైన శ్రమలు, కష్టాలు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి. శ్రమలలో మనము వేదన పడేటప్పుడు విశ్వాసము నుండి తొలగిపోయేటువంటి పరిస్థితి కొన్నిసార్లు ఏర్పడతాయి. శ్రమ మన మనస్సును బాధించినప్పుడు తట్టుకోలేని మనుషులమై దేవుని నామమును దూషించేవారుగా కూడా కొందరు మారుతూ ఉంటారు. అందుకనే భక్తుడిక్కడ చెబుతున్న మాట, శ్రమల యందు ఓర్పు కలిగిన వారై ప్రార్థనల యందు పట్టుదల కలిగిన వారై ఉండుడి. శ్రమలు మనకు అధికమైనప్పుడల్లా మనము ప్రార్థనల యందు ఇంకా ఆసక్తి కలిగి పట్టుదలతో ప్రార్థించు వారమై ఉండాలి. శ్రమలు మనలను సమీపించుతాయి, కానీ అవి మనకు కీడు చేయకుండా కృపగలిగిన దేవుడు మన శ్రమలయందు మనకు తోడుగా ఉండి మనలను కాపాడువాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. శ్రమలు కలిగినప్పుడు నాకే ఎందుకు ఈ శ్రమలు కలుగుతున్నాయి అని ఆలోచించక, ఆ శ్రమలయందు నిన్ను తప్పించగలిగినటువంటి దేవుడు గొప్పవాడని నీవు గ్రహించి పట్టుదలతో నీవు ప్రార్థన చేసినట్లయితే శ్రమలను ప్రార్థన తొలగించి దేవునికి నీవు ఇంకా సన్నిహితమైన సంబంధము కలిగిన మనుషునిగా నీ ప్రార్థన నిన్ను మారుస్తుంది. దానియేలు జీవితంలో ఆ అనుభవమును మనము చూడగలుగుతాం. దానియేలు మీద ఈర్ష్య కలిగిన వారు రాజు దగ్గరకు వెళ్ళి రాజుని పొగడతాలతో ముంచెత్తి దానియేలు యొక్క ప్రార్థనను ద్వారా అతన్ని ఈ భూమి మీదనే లేకుండా చేయాలని వారు అనుకున్నారు. వారి ఆలోచన ఫలించింది. రాజు అట్టి శాసనమును విడుదల చేసినాడు. ఇట్టి శాసనము బయలుదేరిందని దానియేలుకు తెలిసినా అతడు యథారీతిగా ముమ్మారులు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవము కలిగిన వాడు కనుక అతడు ఎవరికి భయపడకుండా పట్టుదలతో ప్రార్థన చేసినాడు. అతని శత్రువులు అతన్ని బంధించి రాజు ఎదుటికి తీసుకుని పోయి ఆయన్ని బలవంతము పెట్టి ప్రాణాలను తీయాలని చూశారు, కానీ సింహాల నోళ్ల నుండి దానియేలును రక్షించినాడు. దానియేలు శ్రమయందు ఓర్పు కలిగిన వాడై ఉన్నాడు గనుక పట్టుదలతో ప్రార్థన చేసినాడు. కనుక సాధారణంగా మనుషులకు కలిగే శ్రమలే మనకు కలుగుతూ ఉంటాయి. ఈ శ్రమలలో మీరు కుంగిపోకుండా శ్రమలయందు ఓర్పు కలిగిన వారై పట్టుదలతో ప్రార్థన చేయండి. సింహాల నోళ్ల నుండి కాపాడిన దేవుడు మీ శత్రువుల కోరలలో నుండి, బాధలలో నుండి, వేదనల నుండి మిమ్మల్ని కాపాడడానికి సమర్థుడు. ప్రార్థించుకుందాం. గనుడా, శ్రమలయందు ఓర్పు కలిగిన వారమై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.